Hi, yes. Welcome to our channel. Myself Madhavi. టుడే మనం చెప్పబోయే టాపిక్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి మాధవి గారు అని. సో ఆ క్వశ్చన్ ఏంటి అంటే రాఘవ్ ట్రాన్స్ఫర్ ఏ ప్రాపర్టీ టు దాస్ ఇన్ ఏ కేస్ కేస్ ఆఫ్ ABC shall die under the age of 18 years. What type of interest is wasted in thus refer to relevant provisions అంటే ఏమిటి అని క్వశ్చన్ చేశారు. సో వాటి గురించి మనము ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏంటి అంటే రాఘవ్‌కి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి మరణించిన ఏ, బి మరియు సి బహుశా ఇతర వ్యక్తులు అనుకుందాం. అదే షరతుపై దాస్‌కి ఆస్తిని బదిలీ చేసే సందర్భంలో దాస్‌కి ఇవ్వబడిన వడ్డీ రకాన్ని భారతీయ ఆస్తి చట్టం, ముఖ్యంగా ఆస్తి బదిలీలను నియంత్రించే ఆస్తి బదిలీ చట్టం 1882 భారతదేశం దృష్టిలో ఉంచుకొని అర్థం చేసుకోవచ్చు. దాస్‌లో వడ్డీ రకం ఏంటి అంటే దాస్‌కి ఆస్తిని బదిలీ చేయడానికి షరతు ఏ, బి మరియు సి 18 సంవత్సరాల వయసు రాకముందే మరణించినప్పుడు ఆస్తి బదిలీకి ఆకస్మిక ఉంటుంది. దాస్‌కి ఇవ్వబడిన వడ్డీ ఒక ఆకస్మిక వడ్డీ అంటే దాస్‌కి ఆస్తిని బదిలీ చేయడము సంపూర్ణమైనది లేదా తక్షణం కాదు, కానీ ఒక నిర్దిష్ట సంఘటన అంటే ఏ, బి మరియు సి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తి మరణించడం సంభవించడంపై ఆధారపడి ఉంటుంది. ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం బదిలీ యొక్క షరతులు నెరవేరితే బదిలీదారుడు ఆసక్తి ఈ సందర్భంలో స్వాధీనం అవుతుంది. అయితే ఇక్కడ షరతు భవిష్యత్తు సంఘటన 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న ఏ, బి మరియు సి మరణం కలిగి ఉంటుంది. కాబట్టి దాస్‌కి సంపూర్ణమైనది కాకుండా ఆకస్మిక ఆసక్తి ఉంటుంది. చట్టపరమైన స్థానం యొక్క వివరణాత్మక విశ్లేషణ. ఆకస్మిక ఆసక్తి ఆస్తి బదిలీ చట్టం 1882లోని సెక్షన్ 19 ప్రకారం ఆకస్మిక ఆసక్తి అనేది భవిష్యత్ సంఘటన లేదా పరిస్థితి సంభవించడంపై ఆధారపడి ఉంటుంది. షరతు విఫలమైతే అంటే ఏ, బి మరియు సి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మరణించరు, వడ్డీ దాస్‌కి బదిలీ చేయబడదు. ఈవెంట్ యొక్క అనిశ్చితి ఏ, బి మరియు సి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారు మరణించాలి అనే షరతు అంటే ఆ సంఘటన అనిశ్చితం అని అర్థం. ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం 25 ప్రకారం అనిశ్చిత సంఘటన సంభవించడంపై ఆధారపడి ఉండే షరతు పూర్వజన్మకు లోబడి ఆస్తి బదిలీ ఆకస్మిక వడ్డీని సృష్టిస్తుంది. నెరవేరిన తర్వాత వెస్టెడ్ వడ్డీ అంటే ఏమిటి అంటే షరతు ఏ, బి మరియు సి 18 ఏళ్లలోపు మరణిస్తున్నారు సంతృప్తి చెందితే ఆస్తిపై దాస్ యొక్క ఆసక్తి వెస్టెడ్ మరియు పూర్తిగా ప్రభావవంతంగా ఉంటుంది. ముగింపులో చూసుకుందాం ఏంటి అంటే ఈ సందర్భంలో రాఘవ్ ద్వారా బదిలీ చేయబడిన ఆస్తిపై దాస్ వెస్టెడ్ మరియు పూర్తిగా ప్రభావవంతంగా ఉంటుంది. పేర్కొన్న షరతు ఏ, బి మరియు సి 18 ఏళ్లలోపు మరణిస్తున్నారు నెరవేరితే వడ్డీ వేస్టెడ్ మరియు సంపూర్ణంగా మారుతుంది. షరతు జరగకపోతే దాస్ ఆస్తిని పొందడు. ఎస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెయ్యండి. ఓకే, లా అండ్ ప్రాపర్టీలో వచ్చేసండి సబ్జెక్ట్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఓకే. థాంక్ యూ.